హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు చలితో వణికిపోతున్నాయి. వరుసగా 24వ రోజు కూడా చలి తీవ్రత కనిపిస్తూనే ఉంది. 24 రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇన్ని రోజులుగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవటం ఇదే తొలిసారి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోయాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రాంతం, ఉత్తర తెలంగాణలోని కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రంలోని అత్యంత శీతల ప్రాంతాలుగా నిలిచాయి. శేరిలింగంపల్లిలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రత 8.8 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. నగరంలోని పలు ఇతర ప్రాంతాల ఉష్ణోగ్రతలు కూడా సింగిల్ డిజిట్ మార్క్ కి దగ్గరగా ఉన్నాయి. రాజేంద్రనగర్ లో 10 డిగ్రీలు, మౌలాలీలో 10.2 డిగ్రీలు, గచ్చిబౌలిలో 10.9 డిగ్రీలు, అల్వాల్ కుత్బుల్లాపూర్ లో 11 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారుజామున పరిస్థితులు ఆఫీసులకు వెళ్లే వారికి, విద్యార్థులకు, వీధి వ్యాపారులకు అసౌకర్యంగా మారిపోయాయి. డిసెంబర్ నెలలో చాలా రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 34 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. స్పష్టమైన ఆకాశం, ఉత్తర ఈశాన్య గాలుల ప్రభావం, రాత్రిపూట రేడియేషన్ శీతలీకరణ కారణంగా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ పరిశీలకులు చెబుతున్నారు. హైదరాబాద్ వెలుపల, ఉత్తర, మధ్య తెలంగాణలో కూడా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆసిఫాబాద్ లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 5.6 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని మంచు దుప్పటి కమ్మేసింది. జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొమరం భీం జిల్లా గిన్నెదరిలో 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ లో పడిపోతున్న ఉష్ణోగ్రతలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. ధనలక్ష్మి, గత 15-20 రోజులుగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నమోదవుతున్నాయి. నిన్న ఏకంగా 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కొమరంభీం జిల్లాలో నమోదయ్యాయి. ఈ రోజు కొంత ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయని చెప్పుకోవచ్చు. కొమరంభీం జిల్లా గిన్నెదరిలో 6.9 డిగ్రీలు, సిర్పురియులో 7.7, సిరియానీలో 8.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో పాటు ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో 7.4, బేలాలో 7.6, గోరచ్ 8.6, బజారత్పూర్ లో 8.8, ఆదిలాబాద్ టౌన్ లో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే అటు నిర్మల్ జిల్లా పెంబిలో 9.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఈ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు చల్లని గాలులు వేయడంతో జనమంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రుల్లో బాట పడుతున్నారు. తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వైద్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మరొక వారం రోజుల పాటు టెంపరేచర్స్ తక్కువ అవుతాయి కాబట్టి అటు వాతావరణ శాఖ సూచనలు కాబట్టి ఇటు డాక్టర్ చెప్తున్న సూచనల మేరకు బయటకు రాకుంటే మంచిదని చెప్పేసి అటు అంతా కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. సాయంత్రం 4 నుంచే చలి ప్రభావం అనేది చాలా తీవ్రంగా కనిపిస్తుంది. రాత్రి 8-9 తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు కూడా తీవ్రమైన చలి ప్రభావం ఉంటుంది. దాంతో పాటు ఉదయం 8-9 గంటల వరకు కూడా చలి తీవ్రత చాలా కనిపిస్తుంది. దానికి తోడు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా పొగమంచు తీవ్రంగా కమ్ముకొని ఉంటున్న పరిస్థితుల్లో వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. చాలా వరకు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్, నాగ్పూర్ లాంటి ప్రాంతాలకి ఇటు వైద్యం కోసం, వివిధ పనుల నిమిత్తం చాలా మంది వెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఈ ట్రాన్స్పోర్టేషన్ నేపథ్యంలోనే చాలా ఇబ్బంది అవుతుంది. కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త ఉండాలి. అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఎంత వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది? ఇంకా తగ్గే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా గత రికార్డ్స్ అన్ని కూడా చూస్తే గతంలో అర్లీటీ గానీ, ఇదే గిన్నెదరి ఇలాంటి ప్రాంతాల్లో 3 డిగ్రీలు, 2.8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నిన్నటితో పోలిస్తే ఇవాళ కొంత టెంపరేచర్స్ అటు ఇటుగా మారినప్పటికీ కూడా రేపటి నుంచి అంటే ప్రతి ఏడాది కూడా ఈ 31 డిసెంబర్ నుంచి జనవరి 1 వీక్ వరకు కూడా చాలా టెంపరేచర్స్ పడిపోతూ ఉంటాయి. సో ఈ సంక్రాంతికి ముందు వరకు కూడా చాలా లోయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతూ ఉంటాయి. సో ఈ 2-3 రోజుల్లో కొంత 4 డిగ్రీలు, 3 డిగ్రీల వరకు కూడా లోయెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. స్కూల్స్ టైమ్స్ కూడా మారిపోయి ఉన్నాయి. ఆల్రెడీ కొమరంభీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ టైమింగ్స్ అనేటివి
9:30 తర్వాత స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. 10 గంటలకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సాయంత్రం 4:30కే స్కూల్స్ మొత్తం కూడా సెలవు బండి ఇంటికి పిల్లలు వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంటి దగ్గర మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి, వెచ్చని దుస్తులు ధరించాలని చెప్తున్నారు. ట్యాంకుల్లోని వాటర్ రాత్రి ఐస్ లాగా మారిపోయే పరిస్థితి ఉంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా ఆ ట్యాబ్ లోని నీటిని పట్టుకునే పరిస్థితి లేదు. ముఖం కడుక్కోవాలన్నా, స్నానం చేయాలన్నా కూడా అంతటి చలి ప్రభావం కనిపిస్తుంది. ఈ చలితో పాటు చల్లటి గాలులు, పొగమంచు మాత్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా దీనికంటే కొంత తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.